ఒకటే మనం చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో ఉండి పాదయాత్ర ఎందుకు చేస్తా ఉన్నామని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజలకు చేరువలో ఎప్పుడైనా పార్టీ ఉండాలని, ఆ రోజు అధికారం లేనప్పుడు ప్రజల్లో ఉన్నాం, అధికారం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ రోజు గడప గడప తిరిగి ఇదే నియోజకవర్గంలో పాదయాత్రను మొదలుపెట్టుకొని మీ పరిగి రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలకు సంబంధించి ఒకటి తర్వాత ఒకటి మనము ప్రజల వద్దకు తీసుకెళ్లి మనం అన్ని హామీలను అమలు చేసే కార్యాచరణ తీసుకున్నాం. ఈ రోజు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీయే కానీ, ఈ రోజు పేదవాడు ఇల్లు కట్టాలని 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని కలలుగన్న పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయడంతో పాటు ఈరోజు మీ అందరికీ అండగా ఉండాలి. మీ అందరితో పాటు పేదవారు మరి సన్న రకాలకు సంబంధించిన బియ్యం తినాలి. మాతో పాటు సరి సమానంగా ధనవంతుడు ఏ విధంగానైతే ఈ రోజు సన్న రకం బియ్యం తినడానికి ఆలోచన చేయకుండా ముందుకెళ్తా ఉన్నాడో, మన ప్రభుత్వం ఈ రోజు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమంతో పాటు రైతు సోదరులకు సంబంధించి 1 సంవత్సర కాల వ్యవధిలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ గాని, ఈ రోజు రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం 9 రోజుల్లో 9,000 రూపాయలు ఇవ్వడంతో పాటు 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా 42% తీసుకురావాలని మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మొట్టమొదటి రాష్ట్రం, ఆదర్శనీయమైన రాష్ట్రం, వారికి రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, విద్య పరంగా, ఉపాధి పరంగా అవకాశాలు కల్పించాలని బీసీ రిజర్వేషన్లకు నాంది పలికి ఈ రోజు దేశంలోనే ఒక ఆదర్శనీయమైన రాష్ట్రంగా చేయాలని ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన నాయకురాలు మరి మీనాక్షి నటరాజన్ గారు చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో కేవలం ఈ పాదయాత్ర ముఖ్య కారణం ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా నిలబడాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని ఆలోచన చేసి ముందుకెళ్తాన్న ధర్మిల్లా నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నా, బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మాతోని కలిసి రండి. దాన్ని ఆమోదించే ధైర్యం లేదు. రేపు రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా పెట్టి మరొకసారి ముందుకు నడుస్తాం. ఈరోజు ఏది ఏమైనప్పటికీ ఈరోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చేవెళ్ల ప్రాణహితకు సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాణహిత చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టును ఆపు చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ రైతు సోదరులందరికీ నీరు అందించాలని మొన్ననే మీ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మా గోదావరి నది జలాలు కావాలి, కృష్ణా నది జలాల ద్వారా నీరు అందించాలని ఈరోజు ఇక్కడే కాదు, వికారాబాదే కాదు, తాండూరు ప్రాంతాలకు సంబంధించి రేపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా మరి ప్రాజెక్టుకు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితమైన ప్రణాళిక చేసుకుని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలందరికీ మనవి చేస్తా ఉన్నాం. స్థానిక సంస్థల గురించి రాలేదు ఈ పాదయాత్ర. స్థానిక సంస్థల గురించి కాదు, ఎన్నికలున్నాయని కాదు, ప్రజలకు చేరువలో ప్రభుత్వం ఉండాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన ఆదేశానుసారం 2 పెద్దలు కూడా ఇక్కడ నిలబడి ఉండటం జరిగింది. మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున
అలాగే ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలకి, నాయకులకి, మిత్రులకి, ప్రజానికానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్, జై కాంగ్రెస్.